హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం థ్రెడ్ పైపింగు వన్ సైడ్ పాదంతో కాకుండా మామూలు పాదంతో ఎట్లా వేయాలో చూద్దాం. క్లాత్ను తీసుకొని ఇట్లా పైన స్టిచ్ చేసుకోవాలి. 3 మూలలు నెక్ పెట్టాము. ఇది ఈ కార్నర్లో ఫోల్డ్ చేసుకోవాలి క్లాత్ని. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చేస్తేనే మనం పెట్టే వీడియోస్ అన్నీ మీకు రీచ్ అవుతాయి. వీడియోని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఆ కార్నర్ని లైట్గా కట్ చేసుకోవాలి. కుట్టు దాకా వెళ్లకుండా లైట్గా కట్ చేయాలి. ఇప్పుడు థ్రెడ్ని ఖర్చు దగ్గర పెట్టి క్లాత్తో రౌండ్గా చుట్టాలి. ఇట్లా క్లాత్ని థ్రెడ్ చుట్టి టైట్గా లాగాలి. పాదం ఒక సైడు థ్రెడ్ మీద ఉండేలాగా చూసుకోవాలి. నీడిల్ని సెంటర్లో కుట్టుబడేలా చూసుకోవాలి. కార్నర్ వచ్చినప్పుడు పాదం లేపి తిప్పుకోవాలి. ఇది ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏదో 1-2 సార్లు కుడితే వచ్చేసేది కాదు. ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేయాలి. కార్నర్ల దగ్గర క్రాస్ తిప్పడం అనేది చాలా ఇంపార్టెంట్. థ్రెడ్ పైపింగ్కి వన్ సైడ్ పాదమే ఉండాల్సిన అవసరం లేదు. పాదం మార్చుకోవటం ఇవన్నీ మనకు చాలా రిస్క్తో కూడుకున్న పని. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీగా మామూలు పాదంతోనే థ్రెడ్ పైపింగ్ వేసాము. ఇప్పుడు పైన రెండో కుట్టు వేసుకోవచ్చు, లేదా ఒక సైడ్ చేతి పని చేసుకోవచ్చు.